సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అయిపోయినాయి కదా, వస్తున్నాయి, జరుగుతాయి కదా. మరి ఈసారి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా? మళ్ళీ ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లల్లా ఈ కేసీఆర్ గెలిస్తే బాగుంటది అంటవా? ఇప్పుడైతే కాంగ్రెస్ వస్తేనే మంచిగా. కాంగ్రెస్ వస్తేనే మంచిది అంటావు. మంచిగా చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఎలా ఉంది వీళ్ళ పాలన? 2 ఏళ్ళు చూసినారు కదా. ఆయన వచ్చిండు, గింతమందమే చేసిండ. ఆయన ఏమి పెద్దగా అక్కడ చేసిండా ఇక్కడ చేసిండా అంతా సిటీలో చేస్తారు. ఈ ఊర్లలో ఎవరు ఏం పట్టించుకోరు. మా చేనులు మా చిలకలు అంత కెమికల్ వచ్చి మా ఊరు అంత పాడైపోయింది. ఆయన ఏం చేయలేడు, ఈయన కూడా ఏం చేస్తలేడు. ఈ కెమికల్ దిక్కి కాకపోతే ఆయన పాలన చేసిండు. ఇంత భూమి కేసీఆర్ అది ఇచ్చిండు. ఏంటి భూమి బడ్జెట్ ఇచ్చే. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసిండు? ఆయన కూడా ఇస్తుండు. ఆయన కొన్ని మాఫీ చేసిండు. నమస్తే అమ్మా. కేసీఆర్ వస్తేనే మంచిగా. కేసీఆర్ గెలవాలా? కేసీఆర్ గెలవాలి. పంచాయతీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకొక 1-2 నెలల లోపే అయిపోతుంది మొత్తం. సో ఎలా ఉంది పరిస్థితి? ప్రజలు ఏమనుకుంటున్నారు అని? ఇక ప్రజల సంగతి నేను చెప్పలేను కానీ నాకైతే కేసీఆర్ కావాలి. ఎందుకనమ్మా? పింఛన్లు పెంచిండు. ఆయన 200 ఉండే పింఛన్లు పెంచిండు. పేదలకు బియ్యం ఇచ్చిండు దానం. ఇక అంతే వరకు తెలుసు నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఈయన ఏం చేయలేడు. అడు ఏం చేయలేదు. ఫ్రీ బస్ ఇచ్చిన అంటుండు. ఫ్రీ బస్ ఇచ్చిండేమయ్యా, ఎక్కట లెవెలో పోయిట లెవెలో మనకు తెలియదు. ఫ్రీ బస్ మీద పోయిట లెవెలో వచ్చే లెవెలో మాకు తెలియదు. మేము మా ఎంతలు మేము పోతాం, మా ఎంతలు మేము వస్తాం బిడ్డ. మాకు అయితే ఏం తెలియదు. కేసీఆర్ గెలవాలి. సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు నుంచే నామినేషన్ కూడా. సో ఎలా అనిపిస్తుంది సార్? ఏ పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు? ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఎప్పుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ప్రభుత్వం అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముందు చూపుతోని అన్ని విధాలుగా ప్రజలకు ఏది అవసరమో అది చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు కొంతమంది బుద్ధ చల్లే విధంగా చిన్న చూయించి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం జరుగుతూ ఉంది. చిన్న పథకాలు ప్రాపర్ గా అందజేయడం రాలేదు. ఏమన్నా అడిగితే కేసీఆర్ ఖజానా ఖాళీ చేశాడు అంటున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కదా సార్, దానికి ఏం చెప్తారు? నిజమే. ఇవాళ చూసినట్టయితే 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది, 5 సంవత్సరాలు ఉంటుంది గవర్నమెంట్. పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు గిట్ట 10 సంవత్సరాలు వాళ్ళు టైం తీసుకొని చేసిన కాడికి చేసినవి కళ్ళ ముంగట కనబడతా ఉన్నాయి. కాళేశ్వరం కట్టిరు, కూలేశ్వరం అయిపోయింది. వాళ్ళే కట్టిరు, వాళ్ళే గూల కొట్టేసారు, కథం అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వంలోనే గూలిపోయింది. మళ్ళా అట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్నది, శ్రీశైలం ఉంది, ఇలాంటి ప్రాజెక్టులు చాలా కట్టిరు. కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. మరి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 50, 60, 70 సంవత్సరాలు నాగార్జున సాగర్ కట్టి ఈరోజు పక్కడబందిగా ఆ రోజు ఏ విధంగా కట్టిరో నాణ్యతతో కడితే ఎప్పటికి స్థిరంగా ఉంటుంది. కానీ ఏదో పబ్లిక్ నమ్మేయడానికి, ఓటు బ్యాంక్ కోసం మేము చేస్తున్నామని చెప్పడానికి చేసి అది కూలిపోవడం జరిగింది. గతంలో చూస్తే ఇప్పుడు ఇందిరమ్మ చీరలని ఇచ్చిరు, ఎంత బాగుందో చూడండి. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ బతుకమ్మ చీరలని ఇస్తే చేన్ల దగ్గర ఏంది పక్షులు రాకుండా బట్టలు ఇళ్ళలో తూడ్చుకోవడానికి అలాంటివి యూజ్ చేసిరు. కానీ ఏ మహిళ సోదరుమని కట్టుకోలేదు.
ఇప్పుడు మరి ఇంత అయితే ఇవాళ మహిళలందరికీ ఆర్టీసీ బస్ ఫ్రీ పెడితే చిన్న చిన్న ఏ ప్రభుత్వం చేసినా ఏది చేసినా ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అంటే 60% మంచి జరిగితే బెస్టే. 100% ప్రతిపక్ష పనులు ఉంటారు. ప్రతిపక్ష పనులు వాళ్ళ పని ఏంది? ఎంత బాగా చేసినా బాగా చేయలేరనే చెప్తారు వాళ్ళు. ప్రతిపక్షం పని డ్యూటీ అది. అందుకోసము ప్రజలందరూ నిమ్మడంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసినట్టయితే బీసీలకు 42% చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 42% చేయాలని తీర్మానం చేసి పంపిస్తే గవర్నరు ఆమోదం తెలిపాడు. గవర్నర్ ఓవర్ హ్యాండ్ ఓవర్ ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన ఆయన్నే గవర్నర్గా ఉంటాడు. గవర్నర్ చేయకపోతే ప్రతిపక్షాలు అడగాలి కదా, మాకు బీసీలం, మేము అందరం బీసీలకు మాకు కావాలని. వాళ్ళు అడగరు. ఉట్టిగా ప్రభుత్వం మీద మట్టెత్తిపోస్తారు. బీజేపీ, టీఆర్ఎస్ అవి రెండు ఒకటే పార్టీ. వాళ్ళిద్దరు ఒకటయ్యి చీకటి ఒప్పందం చేసుకొని ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళే బీసీలందరికీ గమనిస్తున్నారు. బీసీలకు తెలుసు ఇవాళ విద్యావంతులు అందరూ, బీసీలంతా విద్యావంతులు అయ్యారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ విద్యావంతులు అయ్యారు. తెలుసు. ఇప్పుడు ఒక మనిషి ప్రభుత్వం ఏం చేయాలో చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేయాలిగా, సపోర్ట్ చేస్తేనే కదా అయ్యేది. కేంద్ర ప్రభుత్వం చేయనిస్తలేదు. ప్రజలందరికీ తెలుసు. ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో 99% గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకి గెలుస్తారు. చూసినారు కదా పరిపాలన. ఇప్పుడు కాంగ్రెస్ ని 2 ఏళ్ళు చూసినారు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళని చూసినారు. సో ఎలా ఉంది? ప్రజలకు మంచి చేసే ఆ తత్వం ఎవరి దగ్గర ఉంది అనుకుంటున్నారు? ఎవరి దగ్గర ఉంది? ముందు పోయినాయనే ఒక రకం మేలు అనిపిస్తుంది మాకు, అంతేగాని ఈయన వచ్చి ఏమి అంత ఊర్దార్థం చేసింది ఏమి లేదు. అదే పైసలే ఇస్తున్నాడు, ఏం లేదు ఆడ, ఏమి వస్తలేదు. ఆ బిఆర్ఎస్ ఏమన్నా వస్తే ఏమన్నా ముందర పడతామేమో గాని, అన్న బియ్యం ఇస్తున్నాం అని అంటున్నారు కదా, అట్లా అంటున్నాడు గాని బియ్యం ఒకటి ఇస్తున్నాడు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి గాని అందరికి వస్తలేవు. ఆడ సన్న బియ్యం అంటారు, ఏదో ఒక బియ్యం దొడ్డు బియ్యం సన్న రైస్ బట్టి ఆ బియ్యమే ఇస్తున్నారు అంతే. సన్న బియ్యం ఏమి కాదు ఆడ. ఆ దొడ్డు బియ్యమే సన్నగా మిషన్ లో గ్రైండింగ్ చేసి ఆ బియ్యం ఇస్తున్నాడు అంతే. వండితే మంచిగా ఉండట్లేదా? మంచిగా ఉంటది. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. గతంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటి మేమే గెలుస్తాం అన్న నమ్మకంతో అయితే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈయనైతే రాడు, కేసీఆర్ వస్తాడనే నమ్మకం ఉంది మాకైతే. కేసీఆర్ పార్టీకే గెలిపిద్దామని అనుకుంటున్నారు. ఆయననే రావాలి, ఆయన వస్తేనే అన్ని వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అంటే ముఖ్యంగా మనం చూసేది రోడ్లు గాని, నల్లాలు వాటర్ గాని, స్ట్రీట్ లైట్లు గాని, ఏం చేసినాడు మన ఊరికి అనేది చూస్తాం కదా. చూస్తారా అంటే ఊర్లో పల్లెటూర్లకు నీళ్లు మంచిగా ఇచ్చిండు, అన్నిటికన్నీ మంచిగా ఇచ్చిండు ఆయన. ఏ దానికైనా ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్యం అన్ని ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిండు. ఆడపిల్లలకు ఇచ్చిండు కేసీఆర్, ఇచ్చిండు. చేనుల్లోకి పింఛనీళ్ళు దానికి దీనికి, ముసలిలకు గాని ముడుగులకు గాని అన్నిటికీ మంచిగా చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు? గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ లేదు. మళ్ళా ఆడ ఏది లేదు, ఏది వాడట్లేదు, ఏది రావట్లేదు. ఇప్పుడు ఏది లేదు. ఇట్లా మేము బతకనికి వచ్చిన, మేము రెండుకుని బతుకున్నాం. మాది ఊరు కాదు, పల్లె కాదు. అక్కడ మాకు ఊర్లో ఇల్లు వస్తున్నారు, ఊర్లో ఇల్లు లేదు. ఇక్కడ ఏది మాకు ఏ ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఏది మా చీర కూడా లేదు, ఏమి లేవు మాకు. మాకేంటి ఏమి ఇవ్వలేదు మాకైతే ఇంతవరకు. అయితే చీర కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి మాకు. గ్రూప్ లో లేము, ఏమి లేవు. గ్రూప్ లో ఉన్న ఇక్కడ రాలేదేమో, ఇక్కడైతే ఇంకా రాలేదేమో గానీ ఇంతవరకు అయితే ఏం రాలేదు. ఇంకా మరి ఇంకా 3 ఏళ్ళు అయితే ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. మరి దాన్ని బట్టి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించుకుందాం అనుకుంటున్నావా, లేదు మా కేసీఆర్ గారు వస్తే ఇంకేదన్నా చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తేనే అన్నిటికన్నా వస్తాయి. బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ వస్తేనే మంచి పనులు చేసిండు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. కాకపోతే సర్పంచ్లు వీళ్ళని గెలిపించుకునే క్రమంలో చేసిన పాలన బట్టి ఓటేస్తారు. బీఆర్ఎస్ వస్తేనే మంచిది అనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి
ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడు ఎలా ఉంది 2 ఏళ్ల పాలన? ఏది కాంగ్రెస్ సర్పంచ్ ఎవరు లేరు కదా ఇక్కడ, డెవలప్ ఏం లేదు ఇక్కడ. కాంగ్రెస్ నుంచి సర్పంచ్లు ఎవరు లేరు, డెవలప్ కూడా సరిగ్గా లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి వస్తే ఇక దాన్ని బట్టి ఏదైనా డెవలప్ అవుతుంది, ఏదన్నా పింఛన్ పెరుగుతాయి, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవేమన్నా వస్తాయని ఆశ. ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఇండ్లు లేని వాళ్ళకి ఏం లేదు ఇక్కడ. మహిళలకి పథకాలు ఎక్కువ ఇస్తున్నాం మేము, మహిళలకి పెద్ద పీట వేస్తున్నాం. ఏమి ఇవ్వట్లేదు. చీరలు మొన్న ఇందిరమ్మ చీరలు కూడా లేయలే మాకు, అసలు ఏమి ఇవ్వలే. కాంగ్రెస్ నుంచి ఏం లేవు. మహిళలకి పెన్షన్లు ఏమన్నా మంచిగా పింఛన్ ఏమన్నా పెంచుతా అన్నాడు కదా, పెంచుతానని పెంచలేడు. కేసీఆర్ ఇచ్చినవి 2000 వస్తున్నాయి, అవి ఆయన ఏం పెంచలేడు మాకు, ఆయన ఏం పెంచలేడు. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, మరి అధికారంలో ఉన్న పార్టీ కదా, కొంచెం చూసి ఏమన్నా చేస్తాడేమో అని ఓటేసే అవకాశం కనిపిస్తుందా? అవేం కనిపించట్లేవు, అవేం కనిపించట్లేదు. లేదు, అందరూ కేసీఆర్ వైపు. ఎందుకని ముఖ్యంగా అటేంది? ఆయన మంచి పనులు చేసిండయ్యా. నీళ్ళు లేవు, నీళ్ళు తెచ్చిండు. కరెంట్ లేని వాళ్ళకి కరెంట్ ఇచ్చిండు, కరెంట్ లేకుండా కరెంట్ ఇచ్చిండు. ఫ్రీ కరెంట్ ఇస్తుండు సగం మందికి, 0 కరెంట్ వస్తుంది, సగం మందికి వస్తలేదు. ఆయన కానీ ఆయన వల్ల చాలా మేలు దేశానికి. ఆయన ఏంటంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఏదన్నా వచ్చినా డెవలప్ అవుతుంది కేసీఆర్ వస్తే. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ఏముంది, ఢిల్లీ నుంచి రావాలి, అన్ని పోవాలి, తేవాలి, చెయ్యాలంటే నాకు కుదరవు కదా, డెవలప్ కాదు కదా. ఢిల్లీ పోవాలి, కుదరదు కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే మన తెలంగాణ మంచి కాబట్టి ఇక్కడ డబ్బంతా మన తెలంగాణకు వాడతాడు కాబట్టి మనకు డెవలప్ అవుతుంది. ఇదేంది పోవాలి, తేవాలి, చేయాలి, అలిస్తే తేవాలి, డెవలప్ చేయాలి కాదు కదా. కేసీఆర్ వస్తేనే మంచి పనులు అయితే. కొంచెం ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఏ దృష్టిలో పెట్టుకొని ఓటేసే అవకాశం ఉంది ఏ పార్టీకి? అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ చేసింది ఒకెత్తుంది, ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన నుండి అయితే ఏవి కూడా బాగలేవు, ఏవి కూడా అసలు ఏవంటే ఏవి బాలేవు. సమస్యలు కూడా చేయడం గానీ ఏవి బాలేవు. ఇండ్లలో గొడవలు కావడం ఎక్కువైపోయినాయి. అవి ఆయనను చూసుకొని ప్రభుత్వం ఏం చేసింది అన్నట్టుగా ఉంది. కేసీఆర్ వచ్చినప్పుడేమో బాగుంది, మహిళలకు బాగుంది. ముఖ్యంగా విలేజ్ లలోనే రేవంత్ రెడ్డిని బాగా గెలిపించినారు కదా. మరి విలేజ్ లలో అంటే తెలియక గెలిపించారు, ఇప్పుడు తెలిసి మాత్రము రేవంత్ రెడ్డిని ఎవరు గెలిపియలేరు. విలేజ్ లలో అయితే ఎవరు గెలిపియరు కూడా, ఏ దానికి కూడా ఎక్కువ పట్టించుకుంటలేడు కూడా. తను లేడీస్ కి ఏమంత పట్టించుకుంటున్నాడు, అవి వేస్తాము ఇవి వేస్తాము అన్నాడు, ఏవి కూడా వేయట్లేదు కదా. తను 2000 వేస్తా అన్నాడు, అది లేదు. ఆడపిల్లలకి ఇంత డబ్బులు ఇస్తామన్నాడు, అది లేదు. మరి 2 ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎట్లా చేసుకుంటారు కూడా మనకి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇంకా అంతో ఇంతో ఆమ్దాన్ లాగా అనిపించింది, కష్టం చేసుకోవడానికైనా ఏదన్నా. కాకపోతే ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిన ఆయన. ఫ్రీ బస్ ఏం బస్సు అదంతా ఇరకటము అన్న చనిపోయేది ఎట్లుంది, బాగుంది అది. అందరు చనిపోతూనే ఉన్నారు. మొన్న చూడు అక్కడ చనిపోయారు పిల్లలు, ఒక్క ఇంట్లోకి 4 పిల్లలు. అది మన బాగుందా మనకి? మొత్తానికి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? ప్రజలు అయితే మొత్తం ఏమనుకుంటారు అంటే, రేవంత్ రెడ్డిని గెలిపించి వేస్ట్ చేసుకున్నాం ఈ విలేజ్ లో మాత్రం. కేసీఆర్ వచ్చి ఉంటే మాకు బాగుంటుంది. బతుకమ్మ చీరలు అవి ఎక్కడ పోయినాయి? అవి ఇస్తామన్నారు, అవి కూడా లేవు. సరే ఈ ఇయర్ ఏమో పింఛన్ పెంచుతామన్నారు, ఆ పింఛన్ ఎక్కడ? ఆ ముసలోళ్ళకి ఏం చేతనైతే చేసుకోవడానికి. ఎక్కడ ఇక్కడ రానే లేవు ఇందిరమ్మ చీరలు, అస్సలు లేవు. మళ్ళీ అదేంటిది గ్రూప్ సంఘం లీడర్ల పైసలు వేస్తామన్నారు, అవి కూడా లేవు. గ్రూప్ ఇంకా తక్కువ, వచ్చే 20,000 కూడా 10,000 కిందకే చేసి, అంటే 20 లక్షలు తీసుకుందామంటే 10 లక్షలు తీసుకోండి, కట్టుకునేది మేమేగా. ఎలా ఉంది పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నాడు అంట కదా. మంచిగా చేస్తలేడు రేవంత్ రెడ్డి, వేస్ట్ గా అయినా. అందరు మంచిగా ఫ్రీ బస్ ఇచ్చిన అంటుండు, నేను మేము ఎక్కింది లేదనలా, చేసింది లేదనలా. బస్సులా మాకు బస్ వచ్చిన ఒకటే, అది టైంకి రాదు. ఈ టైంలలో బయటకి పోదాం. ఇప్పుడు అయ్యాల అంగడి పోదామంటే 6 గంటలకు వస్తుంది, 6 గంటల దాకా ఉంటాం మేము బస్ కు. కాటువకు పోతాము. ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు జర అగ్గుండే కూరగాయలు, ఇప్పుడు 60 రూపాయల కిలో టమాటా, ఏది కొనుగోనా 60 రూపాయలకు 1/2 కిలో. ఏమి అగ్గలేదు. ఈయన వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చి ఏమి అగ్గ చేయలేడు, లాభమేనే లేదు. ఆయన చచ్చిన ఒక కిందికి ఆయనకి. ఈ రోడ్లు లైట్లు ఏవి చేయలేడు ఆయన. రేవంత్ రెడ్డి ఏమి చేయలేడు. కేసీఆర్ చేసినయే పింఛను, కేసీఆర్ చేసినయే అన్ని ఉన్నాయి.
కానీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన ఏం లాభం లేదు. మహిళలకి అసలు నేను చేసినంత బాగా ఇప్పుడు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, నేనున్నాను మీకు అని అంటున్నాడు కదా. అంటున్నాడు కానీ లాభం లేదు. ఆయన అట్లా అన్నా కానీ లాభం లేదు. ఆయన వచ్చిన ఇక్కడ అయితే రాడు. ఆయన వచ్చి గెలిపించిన సంది ఏమీ లేదు. ఆయన మొన్న ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చినాడు కదా. లేదు మాకు ఆ గడుగు ఏ చీరలు రాలేవు, మాకు ఏవి రాలేవు, ఎక్కడ రాలేవు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.